వినతులు స్వీకరించి వాటిని పరిష్కరించే అంశంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి దాదాపు ఒక 100 అప్లికేషన్ల దాకా రావడం జరిగింది. అప్పటికప్పుడే నేను నాతో పాటు మన జంగా రాఘవరెడ్డి గారు ఆయిల్పేట్ కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా మరి ఆ సెలవు రోజైనప్పటికి కూడా చాలామంది అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ అప్లికేషన్లు అన్నీ కూడా సోమవారం రోజున ఆయా సంబంధిత అధికారులకి ఆయా శాఖలకి మంత్రులకు కూడా ఈ పంపించి ఈ సమస్యలు పరిష్కరించేదాకా మరి చూడడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి వికలాంగుల ఆత్మ బంధువు శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ పాలాభిషేకం ఎందుకు నిర్వహించామంటే దేశ చరిత్రలోనే మరి వికలాంగులకి వైకల్య శాతం అనేది 40% ఉంటే మరి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ వికలాంగులకు ఉచితంగా అందించే సహాయ ఉపకరణాలని జీవో నెంబర్ 89 ఇవ్వడం జరిగింది. ఇది దేశ చరిత్రలోనే మొదటిసారి జరిగింది. వికలాంగుల హక్కుల చట్టం 2016 వచ్చినప్పటికి కూడా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి 40% మరి అన్ని పరికరాలు ఇవ్వాలని చట్టం చెప్తున్నప్పటికి కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. మరి గత 9 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం కూడా అమలు చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే వికలాంగులకి వైకల్య శాతం బెంచ్ మార్క్ వైకల్యం 40% ఉంటే చాలు వాళ్ళకి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ ఇవ్వాలి అనే ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారుకి మరి సమస్త వికలాంగుల తరపున కూడా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. ప్రత్యేకించి దేశంలో ఎక్కడ లేని విధంగా వికలాంగులు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు అదనంగా ₹1,00,000 బహుమతిని కూడా ప్రోత్సాహక బహుమతిని అందించడానికి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జీవో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2010, 2015, 2020 3 PRCలు కూడా వికలాంగ ఉద్యోగులకి కార్పొరేషన్లో అందలేదు. మన గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వెంటనే ఇప్పుడు 3 PRCలు కూడా అందించడానికి ఉత్తర్వులను కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లలో కానీ రాజీవ్ వికాసంలో కానీ 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు వికలాంగుల పరంగా నిర్వహించడానికి అనేక జీవోలని ఈ గవర్నమెంట్లో ఇచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది.